శ్రీ వెంకటేశ్వరుని నామ సంకీర్తన ద్వారా సమాజంలో అశాంతి దూరమవుతుందని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి అనంత తీర్థాచార్యులు చెప్పారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీవారి త్రైమాసిక మెట్రోత్సవ కార్యక్రమం తిరుమల ఆస్థాన మండపంలో ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ప్రసంగిస్తూ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండల సభ్యులకు ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనలో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్ధ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్త జనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకకు చెందిన 3000 మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. మనం కేవలం భూలోకం అనుకుంటాం. 14 లోకాల్లో వెతికిన ఈ వెంకట పర్వతానికి సరి అయిన క్షేత్రము, ఇక్కడ వెలిసిన వెంకటేశ్వరునికి సరి అయిన పరదేవత మరొకరు లేరట. నభూతో నభవిష్యతి. ఒక కాలంలో ఉండేవాళ్ళేమో, లేదా ముందు ఎవరైనా వస్తారంటే నభూత నభవిష్యతి, వెనక లేదు ముందు కూడా రావు. అల్టిమేట్ దేవుడు ఎవరుంటే వెంకటేశ్వర స్వామి. అది పురాణంలో ఆ రోజు చెప్పింది కాదు, ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం కూడా చూడండి. ఎక్కడి దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సేవిస్తున్నారు అంటే ఆ స్వామి పవర్ ఎంత ఉంది. ఒకప్పుడు మన వాళ్ళు ఎవరో చెప్పేవాడు, ఫేమస్ టెంపుల్ అంటే వాటికన్ సిటీ. ఇప్పుడు వాటికన్ సిటీ కాదు, దానికి 100 పైగా ఉండేది మన వెంకటేశ్వర, మన తిరుపతి దేవస్థానం. అలాంటి అత్యున్నత స్థానంలో భక్తుల రద్దీతో ప్రతి నిత్యము కళకళలాడే ఒక ఏకైక గొప్ప క్షేత్రము వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రము, ఈ దేవస్థానపు అధికారులందరూ చేసేది ఏమంటే ధర్మాన్ని స్థాపించడానికి. ఒకప్పుడు పరమాచార్యులు, త్రిమతాచార్యులు వచ్చి మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు తిరిగి ధర్మాన్ని స్థాపిస్తే వారి స్థానంలో ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానమే ఆ పని చేస్తోంది. నిరంతరము ధర్మ ప్రచారాన్ని చేస్తూ సనాతన హిందూ ధర్మము ఎప్పుడూ నశించకూడదు. సూర్యుడు అస్తమించవచ్చు, కాకపోతే మన ధర్మం అనే సూర్యుడు అస్తమించకూడదు, ఎప్పుడు వెలుగుతూ ఉండాలని బద్ధ కంకణులై మన దేవస్థానం అత్యద్భుతమైన పనులు చేస్తూ, అందులో ఒకటి మన దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా జరిగే మెట్లోత్సవము. ఇది మన ప్రాచీనులు శ్రీకృష్ణదేవరాయల సమయంలో వ్యాసరాజుల వారు, పురంధరదాసుల వారు అందరూ కూడా కృష్ణదేవరాయలతో పాటు వారందరూ కూడా ఇదే ఉత్సవంలో బ్రాహ్మీ ముహూర్తంలో మెట్ల పూజ చేసి వెళ్ళారని చెప్పేసి మన చరిత్రలో తెలుస్తుంది. అలాంటి వారి యొక్క పరంపరనే దాస సాహిత్య ప్రాజెక్ట్. అప్పుడు వ్యాసరాజు వారు వేసిన విత్తనమే పురంధరదాసులను సృష్టించింది. ఆ పురంధరదాసుల ద్వారా ఈ పరంపర ఇలాగే వస్తూ ఉంది. వారు ఆచరించిన మార్గంలో మేము కూడా ఇప్పుడు ఆచరిస్తూ వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మెట్లోత్సవ కార్యక్రమంలో వచ్చిన భక్తులందరికీ కూడా మీ భాగ్యం ఎందుకున్నట్టయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అందరూ కూడా త్రికరణ శుద్ధులై ఇక్కడికి వచ్చి పూజలో భాగం వహించి మెట్లెత్తున్నారు కదా, మీకందరికీ కూడా ఆ భగవంతుడు దీర్ఘమైన ఆయుష్, ఆరోగ్యము, సౌభాగ్యము అంత కరుణించుగాక అని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రోత్సహిస్తూ విశేష సహకారం అందించినటువంటి మన పాలక మండలి అధ్యక్షులు, అదేవిధంగా శ్రీ కార్య నిర్వహణాధికారులు, సంయుక్త కార్య నిర్వహణాధికారులు వీరందరూ చేసినటువంటి కృషి వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అత్యద్భుతంగా జరిగింది అని చెప్పి మరొక మారి చెప్తూ వచ్చిన భక్తులకందరికీ కూడా విశేష అభినందనలను తెలుపుకుంటున్నాం. హరే శ్రీనివాస, నమో వెంకటేశాయ.